ప్రపంచంలోని అతిపెద్ద ఫిలిం సిటీ అయిన రామోజీ ఫిలిం సిటీకి 1600 పెట్టి టికెట్ తీసుకొని మనం ఏమేమి చూస్తామంటే ఫస్ట్ ఫ్రీ బస్సెస్ ఎక్కి యురేకా అనే పాయింట్ కి వెళ్ళి డాలీ బొమ్మ, డాలీ పార్క్, గ్రాండ్ వెల్కమ్ ఈవెంట్స్ అయితే చూస్తాం. మళ్ళీ అక్కడ ఫ్రీ బస్సెస్ ఎక్కి మనం అయితే ఏంజల్ ఫౌంటైన్ చూడొచ్చు. తర్వాత ఫిలిం దునియా అయితే ఇది వేరే లెవెల్ వండర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఫిలిం యాక్షన్ మోడ్, తర్వాత చంద్రముఖి ప్యాలెస్, విలేజ్ సెట్, సౌత్ సిటీస్, నార్త్ సిటీస్ ఎలా ఉంటాయో చూడవచ్చు. తర్వాత భాగవతం సెట్ అయితే చూడవచ్చు. నెక్స్ట్ డమ్మీ రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందో చూడవచ్చు. తర్వాత బాహుబలి సెట్ అయితే బాహుబలి సెట్ వేరే లెవెల్. ఇక్కడ బాహుబలి మూవీలో ఉపయోగించిన అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ చంద్రముఖి షూటింగ్ లొకేషన్, ఫారెన్ సెట్స్ అయితే వేరే లెవెల్, మోషన్ లైవ్ పిక్చర్ అయితే చూడవచ్చు. తర్వాత డమ్మీ ఎయిర్పోర్ట్ ఉంటుంది. డమ్మీ ఎయిర్పోర్ట్ వేరే లెవెల్, డమ్మీ ఫ్లైట్ కూడా చూడవచ్చు. తర్వాత హవా మహల్, తర్వాత జపనీస్ గార్డెన్. నెక్స్ట్ వన్ వచ్చేసి బటర్ఫ్లై పార్క్, తర్వాత బర్డ్ పార్క్. బర్డ్ పార్క్ లో రకరకాల పక్షులు అయితే చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్రొపలీ కేవ్స్. క్రొపలీ కేవ్స్ లో అయితే బుద్ధుడు గురించి ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకి బోన్సాయి ట్రీట్స్ ఉంటాయి. తర్వాత వచ్చేసి సన్సెట్ వ్యూ పాయింట్, లాస్ట్ యురేకా పాయింట్ దగ్గర మళ్ళీ సెండ్ ఆఫ్ పార్టీ, ఫైనల్ గా కార్నవెల్ ఉంటుంది. ఫుల్ వీడియో మన ఛానల్ ఉంది, అక్కడికి వెళ్ళి వీడియో చూడండి.